ప్రదర్శన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకంటే అంబేద్కర్ గారు చేసినటువంటి అంటే విధానాలు, తన జీవిత చరిత్ర పైన లాస్ట్కు చివరి దశలో ఏదైతే బుద్ధుని యొక్క రచనలను అధ్యయనం చేసిన తర్వాత తను అన్ని బౌద్ధ ధర్మం స్వీకరించడానికి కారణాలు, అదేవిధంగా ఈ సమాజంలో ప్రపంచంలోని అన్నిటికీ ఏకైక మార్గం శాంతియుతంగా ఉండాలంటే బౌద్ధ ధర్మం స్వీకరించాలనే ఒక ఏకైక నిర్ణయాన్ని అంబేద్కర్ గారు తీసుకోవడం జరిగింది. దాన్ని నాటిక రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రదర్శనలో భాగంగా రేపు ఆదిలాబాద్లో జెడ్పీ హాల్లో సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం రాష్ట్రం నుంచి, హైదరాబాద్ నుంచి దాదాపు ఒక 30 మంది కళాకారులు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ మహాసభ, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా జాతీయ బౌద్ధ మహాసభ, మాల సంక్షేమ సంఘం, అదేవిధంగా అంబేద్కర్ అభ్యుదయవాదులు, అంబేద్కర్ అభిమానులు, కుల మత అతిథులకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారు రాజశ్రీ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా మిగతా సోషల్ వెల్ఫేర్ డీడీ కానీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు, మిగతా జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలవడం అనేది జరిగింది. వాళ్ళు కూడా ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దీనికి మొత్తం అంబేద్కర్ జీవిత చరిత్ర మీద, అంబేద్కర్ చేసినటువంటి త్యాగాల మీద ఇప్పుడున్నటువంటి సమాజానికి తెలవలసిన చాలా అవసరం ఉంది. అదేవిధంగా ఇంటర్, డిగ్రీ చదువుతున్నటువంటి అనేక మంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ అంబేద్కర్ యొక్క త్యాగము, బుద్ధిజం గురించి చేసినటువంటి కార్యక్రమాలు కంపల్సరీ ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు తెలవలసిన అవసరం చాలా ఉంది. ఏకైక మార్గం బుద్ధిజమే కాబట్టి ఆ రోజు అంబేద్కర్ గారు చాటి చెప్పారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి మేము మా సంఘాల తరపు నుంచి, ఉమ్మడి అన్ని సంఘాల తరపు నుంచి మేము అందరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ सभी को जय भीम, नमो बुद्धाय। कल जो है सो आदिलाबाद जिले में अंबेडकर तो ना प्रयाणम बुद्धुनि तो ना प्रयाणम डॉक्टर बाबा साहेब अंबेडकर गारी का जो बाबा साहेब अंबेडकर जी के चरित्र पर उनका जो सावास है उसके ऊपर एक 30 लोगों के डेलीगेट्स जो पूरे राष्ट्र में आ रहे हैं, उसी के अंतर्गत आज कल जो है सो जिला परिषद मीटिंग हॉल में शाम के 6 बजे वहाँ पर कार्यक्रम शुरुआत होगा और उस कार्यक्रम में मुख्य अतिथि के रूप में माननीय जिला कलेक्टर जी, जिला एसपी जी और जॉइंट कलेक्टर जी और सभी माननीयवर जिला अधिकारी वहाँ पर हम आह्वान किए। उन्होंने आते बोल के उन्होंने आश्वासन भी दिए और मैं सभी बौद्ध उपासक और उपासिकाओं को और अंबेडकर वादियों को और सभी वर्ग के लोगों को आह्वान करता हूँ कि ये जो नाटक है बाबा साहब के जीवन चरित्र पर, ये नाटक के वास्ते आप देखने के वास्ते वो नाटक को देखने के वास्ते हजारों की संख्या में उपस्थित होकर इस कार्यक्रम को यशस्वी करेंगे। भारतीय बौद्ध महासभा और माला